సైన్స్ అంటే ఎవరు పట్టించుకునేవారు. ఈ సంవత్సరం అందరూ కంప్యూటర్ సైన్స్ ఎందుకంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జాబ్స్ అనేది? ఓకే, ఐటీలో కంప్యూటర్ సైన్స్ రంగంలో జాబ్లు ఎక్కువగా ఉన్నాయనేది కరెక్టే, కానీ దాని వెనక్కున్న కథ మీరు అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటూ జాబ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్, ఈ కంపెనీలన్నీ సోకాడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ, ఆర్కిల్ కానీ ఇంపోర్టెడ్ కానీ ఏ కంపెనీ అయినా వీళ్ళందరూ ఇతరులకి ప్రాజెక్టులు చేస్తారు. ఇతరులు అంటే లైక్ పవర్ సెక్టర్ వాళ్ళకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ కంపెనీలకి వాళ్ళకి ప్రాజెక్టులు చేస్తారు. కాబట్టి ఇందులో జాబ్లు వస్తాయి. అంటే ఈ రంగాలు, ఎలక్ట్రికల్ రంగం కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఈ రంగాలలో అభివృద్ధి లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఏం లేదు. దిస్ ఈజ్ ఎ పారసైట్. ఈ రంగాలు బాగుంటేనే మీకు వీళ్ళకి ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ చేయడానికి మనుషులు తీసుకుంటారు. జనరల్గా ఈ ప్రొడక్షన్ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ జనరేషన్ కానీ, ఈ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు అన్నీ కూడా ఈ టెక్నాలజీ సాంకేతికంగా జరుగుతున్న ఈ రెవల్యూషన్ వల్ల ఈ ఐటీ పరిజ్ఞానం లేకుండా ఏ పరిశ్రమ జరగట్లేదు. అంచేత తెలిసి కంప్యూటర్ సైన్స్కి, ఐటీకి అంటూ ప్రత్యేకంగా జాబ్స్ ఎక్కడ లేదు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఏ పవర్ సెక్టర్, ఇప్పుడు నాకు తెలుసు మా క్లోజ్ ఫ్యామిలీలోనే ఒక ఆయన చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తాడు. ఆయన చేసే కంపెనీ జాబ్ ఏంటి, విప్రోలో పనిచేస్తున్నాడు కానీ హోండా కంపెనీకి పనిచేస్తున్నాడు. హోండా అంటే కార్లు తయారు చేసే కంపెనీ. ఇంకొక ఆయన పొలారిస్లో పనిచేస్తున్నాడు కానీ డాయిష్ బ్యాంక్కి పనిచేస్తున్నాడు. అంటే జనరల్గా ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే కంప్యూటర్ సైన్స్కి జాబ్ వస్తాయి. అంటే కంప్యూటర్ సైన్స్ అంటూ వేరే జాబులు లేవు. ప్రత్యేకంగా జాబ్ వాళ్ళు చేసుకునే జాబులు లేవు. వీళ్ళు ప్రాజెక్టులు ఇస్తే ఆల్మోస్ట్ పారాసైకిల్ లాంటి వీళ్ళు ఇక్కడ ఈ రంగాలన్నీ అభివృద్ధి రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ జనరేషన్, కన్స్ట్రక్షన్, ఇలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రకరకాల కెమికల్ టెక్నాలజీ, ఏ రంగమైనా చెప్పండి, టెక్స్టైల్స్ కానీ, ఏ విమానయానం కానీ, ఏ రంగంలో అయినా కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ కంప్యూటర్స్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అడుగుతారు. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం అన్ని ఎంప్లాయీస్ని తీసుకుంటారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈ రంగాల్లో జాబులు లేకపోతే ఈ పవర్ సెక్టర్ కానీ, కన్స్ట్రక్షన్లో కానీ ఎక్కడైనా ఇవి అభివృద్ధి జరగకపోతే ఈ కంప్యూటర్ సైన్స్కి ఎక్కడా లేదు. అదొకటి. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా జాబులు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఇస్తారనేది అపోహ మాత్రం. ఈ రోజున మాకు చాలా పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చారు. ఇన్ఫోటెక్నిక్ ఒక ఆయన వచ్చారు, వాళ్ళకి కరెక్ట్ నుంచి ఒక ఆయన వచ్చారు. వాళ్ళు ఎవరు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కాదు. వాళ్ళు వేరే డిగ్రీతోటి ఈ సాఫ్ట్వేర్లో వచ్చి అక్కడ రాణించి ఇప్పుడు ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు తప్ప కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి వెళ్ళి రాణించిన వాళ్ళు మాత్రం కాదు. అంచేత మీరు బాగా చదువుకుంటే కంప్యూటర్ సైన్స్కి ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఈ వేలం పేరు కింద కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళడానికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఒక్కడే మాత్రమే అర్హులు అనేది అపోహ. నెంబర్ 1 పాయింట్. రెండోది, సాఫ్ట్వేర్లో కూడా ఉద్యోగాలు రావాలంటే మనకి ఒక 10 ఏళ్ల క్రితం ఒక రిసెషన్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ వచ్చింది. అప్పుడు మొత్తం సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఎరిగిపోయింది. అది సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఎరిగిపోయినాయి. మొత్తం అన్ని కంపెనీల్లోనూ రిసెషన్ ఉంది. జనరల్ ఎలక్ట్రిక్లో రిసెషన్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ మోటార్ కంపెనీలో, ఆటోమొబైల్లో రిసెషన్ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీలో రిసెషన్ ఉంది. ఈ వీటిలన్నిటి వల్ల ఈ సాఫ్ట్వేర్ రంగం దెబ్బతింది. అంచేత ఇది ఆల్మోస్ట్ ఇంటర్ డిపెండెంట్. సాఫ్ట్వేర్ అంటూ వేరే ప్రత్యేకంగా జాబ్స్ అనేది ఎక్కడ లేదు. అంచేత అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక బ్రాంచ్ వైజ్ తీసుకుంటే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పూర్వం మీకు పవర్ జనరేషన్ అనేది ప్రభుత్వం చేతిలోనే ఉండేది. ప్రభుత్వ కంపెనీలే
ప్రభుత్వం ఏపీ జెన్కో అని అంటున్నారు పూర్వం ఏపీఎస్సీబీ అని వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏపీఎస్సీబీ కానీ ఎన్టీపీసీ కానీ ఎన్హెచ్పిసి కానీ నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ వీళ్ళ చేతిలోనే పవర్ జనరేషన్ అంతా ఉండేది. ఆఫ్ లైట్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఇది డీకంట్రోల్ చేశారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా పవర్ జనరేషన్లోకి రావచ్చు. క్యాపిటివ్ పవర్ జనరేషన్ కొత్త పద్ధతితో అంటే ఏదైనా కంపెనీ పెడితే ఆ కంపెనీ వాళ్ళకి కావాల్సిన పవర్ వాడే జనరేట్ చేసుకోవాలి. ప్రభుత్వం గ్రిడ్ మీద ఆధారపడకుండా దానికి ఆ పవర్ జనరేషన్కి వేరే కంపెనీలు చాలా కంపెనీలు వచ్చినాయి. టాటా పవర్ వచ్చింది, రిలయన్స్ పవర్ వచ్చింది, చాలా కంపెనీలు మీరు ఇంటర్నెట్లో చేస్తే ఎన్నో పవర్ జనరేషన్ కంపెనీలు ఉన్నాయి. ఆ పవర్ జనరేషన్ కంపెనీలు అన్నింటిలోనూ మీకు పవర్ ఇంజనీర్సే కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్సే కావాలి. అది కాకుండా ప్రభుత్వ రంగంలో చూసుకుంటే మీకు ఈ స్లైడ్లో చూసుకుంటే PHCL ఇవన్నీ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఉన్నాయి. అదొకటి. తర్వాత అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. డైరెక్ట్గా మీకు ప్రభుత్వ రంగంలో కావాలంటే ఏపీపీఎస్సీలో మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మీకు ఈ ఏపీ జెన్కో కానీ ఏపీఎస్పీటీసీఎల్ కానీ వీళ్ళన్నింటిలోనూ తీసుకుంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కండక్ట్ చేసే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనే ఎగ్జామినేషన్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఐఏఎస్తో సమానం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సెంట్రల్ సర్వీస్ అది. దాంట్లో మోర్ దాన్ 40 to 45% జాబ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా ఆ పరీక్ష పాస్ అయితే రైల్వేస్లో డివిజన్ లెవెల్లో డివిజన్ హెడ్గా అలాంటి మంచి మంచి ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంది. అంచేత ఈ రోజున నా ఉద్దేశంలో ఏ బ్రాంచ్